ఇదంతా రణ్వీర్ చేసుంటాడా? నన్ను కాపాడడానికి రణ్వీర్ చేసుంటాడా? మనోహరి, నువ్వు మళ్ళీ ఏదో చేసి తప్పించుకున్నావు అనమాట. ఈసారి నువ్వు దొరికిపోతావు అనుకున్నాను మనోహరి, కానీ దొరకకుండా ఎవిడెన్స్ నాశనం చేశావన్నమాట. ఇంకెన్నాళ్ళు ఇలా తప్పించుకుంటావు? నీ పాపాలను పంచుకుంటున్న నీ పార్ట్నర్ నిన్ను ఎన్నాళ్ళు ఇలా కాపాడతాడు? ప్రతిసారి నీ టైమే నడుస్తుందని అనుకోకు. నీకు బ్యాడ్ టైం వస్తుంది, తప్పకుండా వస్తుంది. మనోహరి, నువ్వు అక్కడే ఉండు. మనం ఇద్దరం కలిసి రణ్వీర్ దగ్గరికి వెళ్ళాలి. వస్తున్నా. కాపాడను కాపాడను అంటూనే మొత్తానికి మనోహర్ని కాపాడేశావు రణ్వీర్. తన్ని నేను కాపాడమేంటి? రైట్ టైంకి ఆదుకున్నావు రణ్వీర్. నువ్వు చేసిన హెల్ప్ కి ఫోన్ లో కాకుండా డైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఆగు మనోహరి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే రణ్వీర్, నువ్వు ఫారెన్సిక్ ల్యాబ్ లో ఆ ఎవిడెన్స్ లన్నీ కాల్ చేసావు కదా. నేనా? ఎప్పుడు? ఈ రోజే రణ్వీర్. నేను ఎవిడెన్స్ కాల్చడం ఏంటి? అసలు నేను ఈ రోజంతా వేరే పనిలో ఉన్నాను. అంటే నువ్వు ఫారెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళలేదా? ఆ ఎవిడెన్స్ లని కాల్చలేదా? నేను అదే కదా చెప్తున్నాను. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు? అరే నాకేం తెలుసు? నిజంగా నువ్వు కాదా? ఇందాకటి నుంచి అదే చెప్తున్నా కదా. మరి నన్ను కాపాడింది ఎవరు? నాకేం తెలుసు మనోహరి? మనోహరి, వాడెవడో కాని నిన్ను కాపాడాలని చేశాడో లేదా ఇంకా ఖచ్చితమైన ఆధారాలను పట్టుకోవాలని నిన్ను చంపడానికి చేశాడో తెలుసుకో మనోహరి. చంబా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంబా చెప్పింది కరెక్టే మనోహరి. నీకు ఊరంతా శత్రువులే తప్ప నిన్ను కాపాడి మిత్రులు ఎవ్వరూ లేరు. వాడు ఎవడు నిన్ను కాపాడాడు అంటే నీకు ఉచ్చు బిగించి నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని అర్థం. ఎవరైనా నన్ను ఎందుకు చంపుతారు? ఎవరైనా నిన్నెందుకు కాపాడతారు? నువ్వేమైనా పుణ్యాలు దాన ధర్మాలాంటి మంచి పనులను చేసావేంటి? ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ పాపాలు చెడ్డ పనులే కదా. రణ్వీర్, ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది మనోహరి. ఇది మంచి శకునం కాదు. నీకు చెడ్డ రోజులొచ్చినట్టున్నాయి. నన్ను అనవసరంగా భయపెట్టుకో. మనోహరి, ఇప్పుడు నీ మంచి కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమే. నువ్వు మా మాట నమ్మకపోతే నీ ఇష్టం. ఎవడో నీకు వలపడుతున్నాడు, అదే నిజం. ఆ వేటకాడు ఎవరో కాని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి. ఎవరు వాడు? పాప చాలా బాగుంది నిజంగా. అగ్గే నాకు పాపగా పుడితే ఇంకా బాగుంటుంది. నాకు అదృష్టం లేదులే బాగి. మళ్ళీ నేను పసిపాపనై నీ ముందు చేరే అవకాశం నాకు లేదు. నో డౌట్ నిజమా? అరుంధతి మేడం నీ కడుపున పుట్టబోతుందని దేవుడే సంకేతాన్ని ఇచ్చాడు. ఆ దేవుడే నేను మళ్ళీ పుట్టను అని చెప్పాడు రాతోడు. నన్ను చంపినట్టే మనోహరి పుట్టబోయే బిడ్డని కూడా చంపేస్తుందేమో.
ఎలాగైనా నేను కాపాడుకోవాలి. చిన్నప్పుడు అక్క ఎలా ఉండేదో తెలీదు, కానీ ఖచ్చితంగా ఇలానే ఉండుంటుంది. బాగా గీసా అంజు. నేను అడగకుండానే యమధర్మరాజు నన్నెందుకు కిందికి పంపారు? కింద నేను చూస్తున్న వీటికి ఆనందపడాలో బాధపడాలో, అసలు నా భవిష్యత్ ఏంటో, ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో ఏం అర్థం కావట్లేదు. రాథోడ్, ఈ పేపర్ని ఫ్రేమ్ కట్టించు. అలాగే సార్. రాథోడ్, అలాగే నాకు కూడా దిష్టి తీయించు. దేనికమ్మా? కష్టపడి బొమ్మ గీశాను కదా, ఆ బొమ్మను చూసిన వాళ్ళంతా నన్ను బాగా పొగుడతారు కదా, అప్పుడు నాకు దిష్టి తగులుతుంది కదా. నువ్వు నీ వేషాలు. సరేలే అమ్మా, ఓ 10 మంది ముత్తైదుల్ని పిలిపించి నీకు బాగా దిష్టి తీపిస్తాను.